దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 27 అధ్యాయము 14 వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అనేక ఆత్మీయ పోరాటాల్లో, యుద్ధ పోరాటాల్లో, శరీర సంబంధమైన పోరాటాల్లో అనేక విధములైనటువంటి శ్రమల చేత ఆయన కొట్టబడుతున్నప్పుడు ఆయన దేవుని కొరకు ఈ విధంగా మాట్లాడుతున్నారు. నా ప్రాణమా, నీవొక్కసారి నీలో నీవు స్థిరముగా ఉండడానికి నేర్చుకో. నీవు యెహోవా కొరకు కనిపెట్టుకునుండు. కనిపెట్టుకొనుట చాలా గొప్ప భాగ్యం. కనిపెట్టుకోవడంలో మన విశ్వాసం ఎంత స్థిరంగా ఉండాలంటే, దేవాతి దేవుని యందు మన యొక్క మనస్సును నిలబెట్టుకొని ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూడడం, నిరీక్షణ. అందుకే ఇక్కడ దావీదు అంటున్నారు, అన్ని విషయాల్లో కూడా నీవు కనిపెట్టుకుని ఉండాలి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. హృదయం నిబ్బరముగా ఉండాలి, ధైర్యం తెచ్చుకోవాలి. అనేక సమస్యలు ఆయనకి ఎదురుపడినప్పుడు, నా ప్రాణమా నీవు నాలో ఎలా కృంగి ఉన్నావని ఆయన ప్రశ్నించుకుంటూ ఉండేవారు. మరి ఇక్కడ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు, ధైర్యం తెచ్చుకోవాలి. అనేక పోరాటాలు నీకు వస్తూ ఉంటాయి, అనేక కష్టాలు ఎదురుపడుతూ ఉంటాయి, ఇబ్బందులు, ఇరుకులు, మరి అనేక విధములైనటువంటి శోధనలు నీ మీదకి వస్తూ ఉంటాయి. ఎన్ని వచ్చినా దేవుని యొక్క వాగ్దానం నిన్ను విడువని అన్నాడు, ఎడబాయనని వాగ్దానం చేస్తున్న దేవుడు. కాబట్టి మరి నువ్వు కలతలు, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం తెచ్చుకుంటున్నావా? ప్రియబిడ్డ, నువ్వు ధైర్యంగా ఉంటే చాలు. నీ కొరకు నీ ప్రభు అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలరు. విశ్వాసాన్ని కాపాడుకో, చెడుతనం నుంచి బయటికి రా. జీవము గల దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండు. నీ ప్రభు నీ పట్ల వింత కార్యాలు చేసి నీ కష్టాల నుంచి విడిపించడానికి ఆయన ఎంతగానో సంతోషిస్తున్నారు. దేవునికి ఇష్టమైన పనులు నువ్వు చేస్తే దేవుడు నీ జీవితంలో కూడా మరి నీవు తలపెట్టిన కార్యాల్లో జయమిస్తారు. శ్రమలు వెంబడి శ్రమలు నీకు వచ్చిన కృప వెంబడి కృపనిచ్చి నిన్ను ఆదుకుంటారు. నీవు నమ్ముచున్నావా? విశ్వాసం ఉందా? నీ ప్రార్థన అనుభవం ఎలా ఉంది? విశ్వాసంతో కన్నీటితో ప్రార్థించు. నీవు కన్నీళ్లు కార్చుట నీ దేవుడు చూడగానే నీ యందు దయ, కనికరము, జాలి చూపి నిన్ను ఆదరిస్తారు. ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని విడిచే దేవుడు కాదు. నమ్ముచున్నావా? ప్రియబిడ్డ, దేవుని యందు నమ్మిక కలుగుండు, భయపడకు, ఎదురు చూడు. ఆయన కార్యాలు నీ పట్ల నెరవేరును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండమంటున్నావు. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకోమంటున్నావు తండ్రి. నిబ్బరమైనటువంటి హృదయాలు ప్రతి బిడ్డకు దయచేయండి. కలవరాలు తొలగించు, కష్టాల్లో స్థిరమైనటువంటి విశ్వాసము దయచే. నాయనా, నిజంగా నీ ప్రేమకు అంతము లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా విడువక, ఎడబాయిక ఆదరించే దేవుడు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. అయ్యా, ఎక్కడ చూసినా ప్రపంచమంతా కూడా అలజడగా ఉంది ప్రభువా. అయ్యా, మీరు చెప్పినట్లే రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి. అయ్యా, ప్రతి దేశానికి శాంతి, భద్రతలు యేసు నామములో కలుగునుగాక. ప్రతి దేశాల మీద నెమ్మది కురిపించండి ప్రభా, శాంతి కురిపించండి ప్రభా. మీ ఆత్మ ఆదరణ ప్రతి ఒక్క దేశానికి దయచేయండి ప్రభా. ఆశీర్వదించండి అయ్యా. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, కష్టాలున్న బిడ్డలకు విడుదలి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొంది శక్తి కలిసే నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.